హాయ్ అండి, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ ఇయర్ లో మీరు అనుకున్నవన్నీ నెరవేరాలని, అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ లానే ఈ ఇయర్ కూడాను కొంతమంది తెలుగు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరము కలిపి అయితే డిసెంబర్ 31 నైట్ సెలబ్రేట్ చేసుకున్నాము. దానికోసం నేను కేక్ చేశాను. ఎప్పుడు ట్రై చేసిన ఫ్లేవర్ కాకుండా ఈసారి కొత్తగా రస్మలై ఫ్లేవర్ కేక్ అయితే చేశాను అనమాట. నేను కేకులు చేయడంలో పెద్ద ఎక్స్పర్ట్ నేమి కాదు. ఇక్కడ ఒకసారి తెలుగు ఆవిడ అందరికీ కేకులు నేర్పిస్తుంటే నేను 2 days కేక్ క్లాసెస్ కి అటెండ్ అయ్యి నేర్చుకున్నాను. కానీ నేను మా ఇంట్లో రెగ్యులర్ గా కేకులు అయితే చేయను, చాలా తక్కువ చేస్తాను. అందువల్ల ఏంటంటే టేస్ట్ అయితే బాగుంటుంది, కానీ పైన డెకరేషన్ చేస్తాం కదా, ఆ ఫినిషింగ్ అయితే నాకు పర్ఫెక్ట్ గా ఇంక రావట్లేదు. నేను ఇప్పటి వరకు కేకులన్నీ ఎగ్లెస్ చేశాను, ఒక్కసారి కూడా ఎగ్ ని యూజ్ చేసి అయితే కేక్ చేయలేదు. నేను చేసిన రస్మలై ఫ్లేవర్ కేక్ కి ఏ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశానో, అలాగే ఎంతెంత క్వాంటిటీ యూజ్ చేశానో ప్రతిదీ కూడా డీటెయిల్ గా నేను కామెంట్ లో పిన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంట్లో కేక్స్ చేయాలి అంటే ఓవెన్ గానీ ఓటీజీ గానీ ఉంటే మంచిది. అవి లేకపోయినా కూడా చేసుకోవచ్చు. మనం ఏ ఫ్లేవర్ కేక్ చేస్తున్నామో ఆ ఫ్లేవర్ ఎసెన్స్ తో పాటు ఆ ఫ్లేవర్ క్రష్ కూడా మనకి మార్కెట్ లో దొరుకుతాయి. ఎసెన్స్ తో పాటు క్రష్ కూడా యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకు ఆ ఫ్లేవర్ అనేది కాస్త స్ట్రాంగ్ గా తెలుస్తుంది. కానీ ఈసారి నేను రస్మలై ఫ్లేవర్ క్రష్ యూజ్ చేయకుండా రస్మలై స్వీట్ లో యాడ్ చేసి అయితే చేశాను. కేక్ తిన్న ప్రతి ఒక్కరు చాలా బాగుందని అయితే చెప్పారు. 31 నైట్ మేము సెలబ్రేట్ చేసుకున్న వ్లాగ్ రేపు అప్లోడ్ చేస్తాను. మీ అందరి సపోర్ట్ తో ఈ 2026 లో మన యూట్యూబ్ ఫ్యామిలీ 2 million కి రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా కేక్ అయితే ఇలా డెకరేట్ చేశాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.